హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. ఆల్ ఇండియా కోటాలోను మరియు స్టేట్ కోటాలోను కౌన్సిలింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుంది అనే షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే, కౌన్సిలింగ్ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ మాత్రమే నిర్వహిస్తుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వచ్చేసి రాష్ట్రాలలో కౌన్సిలింగ్ అథారిటీలుగా హెల్త్ యూనివర్సిటీల చేత కౌన్సిలింగ్ అనేది జరిపిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన కౌన్సిలింగ్ అథారిటీ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రంలో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీబీఎస్ ప్రవేశాలకు, బీడీఎస్ ప్రవేశాలకు, వైద్య విద్యా ప్రవేశాలన్నింటికీ కూడా కౌన్సిలింగ్ వాళ్ళే నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాల్లో కూడా కౌన్సిలింగ్ అథారిటీకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, అటు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైద్య విద్యా ప్రవేశాలకు సంబంధించి అన్ని కౌన్సిలింగ్ ప్రక్రియలంతా వీళ్ళే పూర్తి చేస్తారు. కాబట్టి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ రిలీజ్ చేసిన ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎలా ఉందంటే, మొట్టమొదట ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో డీమ్డ్ యూనివర్సిటీసు, అన్ని సెంట్రల్ యూనివర్సిటీసు, అన్ని మెడికల్ కళాశాలలు ప్రతి ఒక్కటి కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోనే సీట్ల భర్తీ అనేది చేస్తారు. ప్రతి విద్యార్థి కూడా మన రాష్ట్రంలో మరియు ఇతర రాష్ట్రాలలో ఆల్ ఇండియా కోటాలో సీట్లు సంపాదించుకోవచ్చు. ప్రతి మెడికల్ కాలేజీలోని 15% అంటే 15% సీట్లు ఆల్ ఇండియా కోటాలో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. మిగతా 85% సీట్లు వచ్చేసి స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీస్ భర్తీ చేయటం జరుగుతుంది. ఆ 85%లో కూడా 50% సీట్లు కన్వీనర్ కోటా సీట్లు, మిగతా రిమైనింగ్ 50% వచ్చేసి 38% మేనేజ్మెంట్ కోటా సీట్లు, 12% వచ్చేసి ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు అనేటివి భర్తీ చేస్తారు. ఈ కన్వీనర్ కోటాలో కూడా ఈ 85% సీట్లలో కూడా మళ్ళీ నాన్ లోకల్ అంటూ ఆ నాన్ లోకల్ విద్యార్థులకు 15% సీట్లు అనేటివి భర్తీ చేయటం జరుగుతుంది. ఈ నాన్ లోకల్ వచ్చేసి ఏయూ రీజన్ విద్యార్థులు ఎస్యూ రీజన్లోను, ఎస్యూ రీజన్ విద్యార్థులు ఏయూ రీజన్లోను నాన్ లోకల్స్ అవుతారు. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది, ఏ తేదీల్లో మనకి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది అనేది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇచ్చిన తారీఖులు మీ అందరికీ కూడా వినిపిస్తాను. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇలా ఉంది. మొదటి రౌండ్ ఆగస్టు 4వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరుగుతుంది. మొదటి రౌండ్ కళాశాలలో జాయిన్ అవ్వడానికి 12వ తేదీ, ఆగస్టు 22వ తేదీ చివరి తేదీ. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆగస్టు 5 నుండి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది ప్రారంభమవుతుంది. తర్వాత రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్లో మొదటి రౌండ్ ఆగస్టు 13 నుండి 22 వరకు ఎంసీసీ నిర్ణయించింది. ఇదే తారీఖుల్లో నిర్ణయించవచ్చు, లేకపోతే ఈ తారీఖుల కన్నా ముందు కూడా హెల్త్ యూనివర్సిటీ నిర్ణయించవచ్చు. కాకపోతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాతే స్టేట్ కౌన్సిలింగ్ అనేది మొదటి రౌండ్ పూర్తవుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మొదటి రౌండ్ పూర్తయితే స్టేట్ కౌన్సిలింగ్ మొదటి రౌండ్ పూర్తి చేస్తారు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రెండో రౌండ్ పూర్తి చేసిన తర్వాత స్టేట్ రౌండ్ రెండో రౌండ్ పూర్తవుతుంది. ఇలా ప్రతి రౌండ్ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్, స్టేట్ కౌన్సిలింగ్ ఇలా కంప్లీట్ అవుతూ ఉంటాయి. ఈ సెప్టెంబర్ 8వ తేదీ నుండి మొదటి 2 రౌండ్లు పూర్తి చేసుకుని క్లాసులు అనేటివి ప్రారంభం చేయాలి అని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్ణయించింది. నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు నిర్ణయించిన తారీఖు సెప్టెంబర్ 8 నుండి క్లాసులు ప్రారంభమవుతాయి. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయ్యే లోపల డిసెంబర్ అవుతుంది. దాదాపు కూడా అక్టోబర్ 3వ తేదీకి లాస్ట్ స్టే వేకెన్సీ రౌండ్ కంప్లీట్ చేయాలి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అని నిర్ణయించారు. అక్టోబర్ 10వ తారీఖు
కళాశాలలో రాష్ట్రంలో ఏపీలో మరియు ఇతర రాష్ట్రాల్లో అక్టోబర్ 10వ తేదీకు కళాశాలలో జాయిన్ అయ్యే డేట్ నిర్ణయించారు. ఇక రెండో రౌండు ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 22 వరకు, మూడో రౌండ్ సెప్టెంబర్ 10 నుండి 18 వరకు, స్టే వేకెన్సీ రౌండ్ సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. మొదటి రౌండ్లో సీట్ రానటువంటి విద్యార్థులకు రెండో రౌండ్లో సీట్ అలాట్మెంట్ ఉంటుంది. మొదటి రౌండ్లో సీటు వచ్చిన అభ్యర్థులకు అప్గ్రేడేషన్ కూడా ఉంటుంది. మొదటి 2 రౌండ్ల తర్వాత అప్గ్రేడేషన్స్ ఏమి ఉండవు. దీనిపైన మళ్ళీ క్లుప్తంగా మీకు మరో వీడియో కూడా తెలియజేస్తాను. ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక రాష్ట్ర కౌన్సిలింగ్లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు రెండో రౌండ్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 16 నుండి 26 వరకు, అక్టోబర్ 3 నుండి 5 వరకు మొత్తం స్టే వేకెన్సీ రౌండ్ ఉంటుందన్నమాట. ఈ రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ప్రతి విద్యార్థి కూడా పోటీ చేయొచ్చు. ఎందుకంటే మెరిట్ ఉన్న ప్రతి విద్యార్థి కూడా మొట్టమొదట ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీటు సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సీట్లు సంపాదించుకోవచ్చు. మొట్టమొదట ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎయిమ్స్ మెడికల్ కాలేజీలు పెట్టుకోండి. దాని తర్వాత సెంట్రల్ మెడికల్ కాలేజీలు పెట్టుకోండి. ఇతర రాష్ట్రాల్లో టాప్ 10లో ఏవైతే ఉంటాయో ఆ మెడికల్ కాలేజీలు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు సెలెక్ట్ చేసుకోండి. ఇతర రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రంలో జాయిన్ అవుతుంటారు. ఎందుకంటే మన రాష్ట్ర విద్యార్థులు మన రాష్ట్రంలో ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మనం ప్రయారిటీ పెట్టుకోకపోతే ఇతర రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రంలో ప్రయారిటీ పెట్టుకుని ప్రతి మెడికల్ కాలేజీలో కూడా 40 సీట్లు 15% సీట్లలో దాదాపు వాళ్ళే ఉంటారు. ఒక 12% వాళ్ళే ఉంటారు బయట రాష్ట్రాల వాళ్ళు. ఎక్కువగా రాజస్థాన్, బీహారు, మధ్యప్రదేశ్ వాళ్ళే మన రాష్ట్రంలో సీట్లు సంపాదిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు మెడికల్ కాలేజీలో 40 సీట్లు ఉంటే 38 సీట్లు ఆ రాజస్థాన్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, బీహార్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మన రాష్ట్ర విద్యార్థులు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మన కాలేజీలు పెట్టుకోరు. మాకు స్టేట్ కౌన్సిలింగ్లోనే సీట్ వస్తుంది అనుకుంటారు. వద్దు. పక్క రాష్ట్ర విద్యార్థులు మన రాష్ట్రంలో జాయిన్ అయ్యేదానికంటే మీరే ఎయిమ్స్ కళాశాలలో పెట్టుకుంటారు కదా, వాటితో పాటే మన రాష్ట్రంలో కూడా మంచి మెడికల్ కాలేజీలు పెట్టుకోండి. ఒకవేళ ఎయిమ్స్ కాలేజీలో సీట్ రాకపోతే మన రాష్ట్రంలో మన కళాశాలలోనే సీట్ వస్తుంది. ఒకవేళ మీకు మొదటి రౌండ్లో ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మన రాష్ట్రంలో మన కాలేజీల్లో సీట్ వస్తే మీరు జాయిన్ అయ్యేటప్పుడు మెడికల్ కాలేజీలో అయ్యా మాకు అప్గ్రేడేషన్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎయిమ్స్ కళాశాలలో సీట్ వస్తే మేము వెళ్ళిపోతాము అని మీరు ఎంసీసీలో ఇప్పుడు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అఫీషియల్ వెబ్సైట్లో మీరే ఛాయిస్ పెట్టుకోవచ్చు. ఇంతకుముందు కళాశాలలో రాసి వాళ్ళ లెటరు, కానీ ఇప్పుడు ఒక కొత్త ఆప్షన్ ఒకటి వచ్చింది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీలో ఆన్లైన్ విధానం ద్వారానే మీరు జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే నేను జాయిన్ కాను ఈ రౌండ్లో, ఆ కళాశాలలో జాయిన్ అవ్వటం నాకు ఇష్టం లేదు అని ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. తదుపరి రౌండ్లకి మళ్ళీ మీరు కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. ఆ ఫెసిలిటీ ఈసారి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అవకాశం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆ అవకాశం మీకు ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను క్లియర్గా చూడండి. నేను కూడా స్క్రీన్ షాట్లు పెడతాను. మొదటి రౌండు, రెండో రౌండు సంబంధించి అన్నీ కూడా మీకు ఆ తారీఖులు పెడతాను. తర్వాత ఆటోమేటిక్గా ప్రతి కౌన్సిలింగ్ కూడా ఎలా సీట్ అలాట్మెంట్ ఉంటుంది, మొదటి రౌండు, రెండో రౌండు సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది, దీనిపైన పూర్తిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోతో కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇచ్చేదానికి ప్రయత్నిస్తాను.